Hello guys, welcome back to another video. Planet Hulk, one of the most famous comic book of Hulk అని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఈ ప్లానెట్ హల్క్ యొక్క ఫుల్ కామిక్ ప్లాట్ ని సింపుల్ గా మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామిక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ కామిక్ స్టోరీను ఆల్రెడీ ఎంసీలో హల్క్ కు అడాప్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అడాప్ట్ చేశారు, బట్ పూర్తిగా అవ్వలేదంతే. ఒక 2 days బ్యాక్ పెట్టిన వీడియోలో హల్క్ కి సోలో ఫిల్మ్ వస్తుందా అనే క్వశ్చన్ మీద మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ హల్క్ కి ఒక మంచి స్టోరీ లైన్ మార్వెల్ తయారు చేస్తుందని చెప్పాను. సో చాలా మంది దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీలో హల్క్ చరిత్ర ఒకసారి చూసుకుంటే స్టార్టింగ్ లో భూమి మీదే ఉండేవాడు, కానీ రాగ్నార్క్ మూవీలో మాత్రం థార్ తో పాటు సకార్ ప్లానెట్ మీద కనిపిస్తాడు. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీ తర్వాత తను సకార్ కి వెళ్ళినట్టు మార్వెల్ అయితే హింట్స్ ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే అసలు ఎప్పుడైతే రాగ్నార్క్ మూవీలో హల్క్ ను సకార్ ప్లానెట్ మీద చూసినప్పుడే ఫ్యాన్స్ కి డౌట్ వచ్చింది, మార్వెల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది అని. ఇంకెప్పుడైతే షీ హల్క్ సిరీస్ లో తన కొడుకు స్కార్ ని ఇంట్రడ్యూస్ చేశారో ఇంకా అందరికీ అర్థమైపోయింది వరల్డ్ వార్ హల్క్ వచ్చేస్తుంది అని. నాకు తెలిసి ఇంకా చాలా మందికి నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థం అవ్వకపోవచ్చు. మనం కామిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే మరి ఈ వరల్డ్ వార్ హల్క్ కామిక్ గురించి చెప్పొచ్చు కదా, మధ్యలో ఈ ప్లానెట్ హల్క్ కామిక్ ఎందుకు అని మీరు అడగొచ్చు. అయితే ఫ్రెండ్స్, అసలు ఈ వరల్డ్ వార్ హల్క్ జరగడానికి కారణమే ఈ ప్లానెట్ హల్క్. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ప్లానెట్ హల్క్ వరల్డ్ వార్ హల్క్ కామిక్ సీక్వెల్. సో ఫస్ట్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఎంసీలో నడుస్తున్న హల్క్ స్టోరీ ప్లానెట్ హల్క్ కామిక్ తో లింక్ అవుతుంది. అసలు హల్క్ ని ఎందుకని భూమి నుండి వెళ్ళగొట్టారు, అదే విధంగా భూమి నుండి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రే ఆగరా, ఈ ప్లానెట్ హల్క్ కామిక్ ఇదంతా కాదు, అసలు కామిక్స్ ఛానల్ సంగతి గుర్తుందారా నీకు? అంటే ఇప్పుడిప్పుడే పూర్తిగా వీడియోస్ చేయడం మొదలు పెట్టాను కదా, త్వరలోనే ఆ ఛానల్లో కూడా పెడతాను చింకు. అయినా నాకు కూడా అర్థం కావట్లేదు, ఎప్పుడు మార్వెల్ కామిక్స్ గురించేనా? మన ఇండియన్ కామిక్స్ గురించి కూడా కొంచెం మాట్లాడొచ్చు కదా. జోకా, మన ఇండియా వాళ్ళు ఎప్పుడు అంత మంచి కామిక్స్ తయారు చేశారు చెప్పు? రాదనుకున్నావా, రాలేదనుకున్నావా? అతి కొద్ది రోజుల్లోనే ఇండియాలో కామిక్ ఇండస్ట్రీనే షేక్ చేసేలాంటి కామిక్ యూనివర్స్ ఒకటి రాబోతుంది. అబ్బా అవునా, అంతతో కామిక్స్? యారా సర్ కామిక్స్ అని ఒక కామిక్ ఛానల్ ని మెయింటైన్ చేస్తున్నావు, కొత్త కామిక్స్ ఏం వస్తున్నాయి ఏంటి అని ఏమీ తెలియదా? ఇంకెందుకు నువ్వు దుప్పడేసుకుని పడుకోపో. సర్లే, ఇప్పుడు దాని గురించి ఎందుకు గానీ ఆ కామిక్ యూనివర్స్ పేరేంటో చెప్పు, మేము కూడా తెలుసుకుంటాం. సాధారణంగా ఇండియన్ కామిక్ అంటే ఏదో చిన్నపిల్లలు అనుకున్నావేమో, కానీ ఇందులో మాత్రం ఒక రహస్యమైన ప్రపంచం, కొన్ని శక్తిగల జీవజాతులు ఆ ప్రపంచాన్ని సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ మధ్య జరిగే యుద్ధాలు. ఆ రహస్య ప్రపంచంలో ఉన్న ఈ వింత జీవజాతుల శక్తుల వల్ల ఆ కామిక్ యూనివర్స్ అనేది మరింత అద్భుతంగా మారబోతుంది. వావ్, స్టోరీ లైన్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి చింకు. ఇంతకీ దాని పేరేంటి? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఈ ఇండియన్ కామిక్ యూనివర్స్ పేరు వచ్చేసి ది ఫోర్బిడెన్ వర్డ్స్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పు త్వరగా. మరికొద్ది రోజుల్లోనే ఈ కామిక్ యూనివర్స్ కి సంబంధించి వాల్యూమ్ 1 అయిన లియో సివిల్ వార్ రాబోతుంది. దీంతోనే అసలు కథ కూడా మొదలవబోతుంది. అయితే ఎప్పటికప్పుడు దీని గురించి అప్డేట్స్ రావాలి అనుకుంటే బాబు ఆపేయమ్మా, డిస్క్రిప్షన్స్ లో లింక్స్ ఉంటాయని అందరికీ తెలుసు, మళ్ళీ మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ఈ హల్క్ కామిక్ గురించి 3 డిఫరెంట్ పాయింట్స్ లో చెప్తాను. ఫస్ట్ పాయింట్, ప్రిల్యూడ్ టు ప్లానెట్ హల్క్. సెకండ్ పాయింట్, సకార్ సన్. థర్డ్ పాయింట్, కింగ్ హల్క్. అందరికీ తెలిసిందే హల్క్ ఎప్పుడు బ్రూస్ బ్యానర్ కంట్రోల్లో ఉండడు అని. ఇంకా లాస్ వేగస్ లో హల్క్ విధ్వంసం చేసిన తర్వాత నిక్ ఫ్యూరీ బ్రూస్ బ్యానర్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, నువ్వు స్పేస్ లోకి వెళ్లి హైడ్రాకి సంబంధించిన ఒక శాటిలైట్ ని ధ్వంసం చెయ్యాలి అని. అయితే ఎలాగో మంచి పనే కదా అని చెప్పి బ్రూస్ బ్యానర్ కూడా ఓకే అంటాడు. దాని తర్వాత హల్క్ ని ఒక స్పేస్ షటిల్ లో స్పేస్ కి పంపిస్తారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అసలు హల్క్ ని స్పేస్ లోకి పంపించింది ఆ శాటిలైట్ ని ధ్వంసం చేయడానికి కాదు, అతన్ని పంపించింది శాశ్వతంగా భూమి నుంచి దూరం చేయడానికే. కానీ స్పేస్ లోకి వెళ్లేంత వరకు బ్రూస్ బ్యానర్ కి ఈ విషయం తెలియదు. అండ్ ఆ స్పేస్ షిప్ డెస్టినేషన్ కూడా ఒక ప్లానెట్ కి సెట్ చేసి ఉంటుంది. అండ్ ఆ డెస్టినేషన్ ప్రకారం హల్క్ ఒక పీస్ఫుల్ ప్లానెట్ మీదకి వెళ్ళాలి. కానీ అంతలోకి తనకి కోపం రావడం వల్ల తను హల్క్ లాగా మారిపోతాడు. అండ్ దానివల్ల హల్క్ ఉన్న స్పేస్ షిప్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అలా నాశనమైన స్పేస్ షిప్ సకార్ అనే ఒక ప్లానెట్ మీద క్రాష్ అవుతుంది. అయితే ఈ ప్లానెట్ కి వచ్చే ముందు హల్క్ ఉన్న స్పేస్ షిప్ అనేది ఒక వార్మ్ హోల్ నుంచి ట్రావెల్ అవుతుంది. దానివల్ల హల్క్ పవర్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. తన ఇంజూర్స్ కూడా వెంటనే హీల్ అవ్వవు. ఇంకా సకార్ ప్లానెట్ మీద తను క్రాష్ లైన్ అయిన వెంటనే ఆ ప్లానెట్ మీద ఉన్న ప్రజలందరూ కూడా తనని గ్లాడియేటర్ కింద మార్చేస్తారు. అవును, ఎంసీలో ఈ ప్లానెట్ హల్క్ స్టోరీ ఎప్పుడో మొదలైంది.
ఇంకా తనని సిల్వర్ సర్ఫర్ తో ఫైట్ చేసేలా చేస్తారు. బ్రూస్ బ్యానర్ అంత కాకపోయినా హల్క్ కూడా కొంచెం తెలివి ఉన్నవాడే. అయితే హల్క్ సిల్వర్ సర్ఫర్ తో ఫైట్ చేయడం ఆపేసి సిల్వర్ సర్ఫర్ ను కంట్రోల్ చేస్తున్న యూనిట్ ని మొత్తాన్ని నాశనం చేస్తాడు. అలా సిల్వర్ సర్ఫర్ ఆ ప్లానెట్ నుంచి తప్పించుకుంటాడు. అయితే ఈ సిల్వర్ సర్ఫర్ కూడా హల్క్ లాగానే వార్మ్ హోల్ నుంచి రావడం వల్ల తను కూడా బాగా వీక్ గా అయిపోతాడు. అండ్ సకార్ ప్లానెట్ ని రూల్ చేస్తున్న రెడ్ కింగ్ దీని అంతటికీ కారణం. అయితే హల్క్ ని ఓడించడానికి డైరెక్ట్ గా ఈ రెడ్ కింగ్ ఫైట్ చేస్తాడు. కానీ మన హల్క్ మాత్రం లోకిని చెదగొట్టినట్టే రెడ్ కింగ్ ని కూడా చెదగొడతాడు. దాని తర్వాత నుంచి హల్క్ ని ఓడించడానికి అందరి ఫైటర్స్ ని కూడా పంపిస్తూ ఉంటారు. బట్ ఎవరు కూడా హల్క్ ని ఓడించలేకపోతారు. ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హల్క్ ని ఒక సేవియర్ లా భావిస్తారు. అండ్ అప్పటి నుంచే తనని సకార్సాన్ అని పిలవడం మొదలు పెడతారు. అయితే అసలు పచ్చదనమే లేని ఆ ప్లానెట్ మీద హల్క్ బ్లడ్ పడిన చోటల్లా మొక్కలు మొలుస్తాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి తనని సేవియర్ అని ఎందుకు పిలుస్తున్నారు. దాని తర్వాత హల్క్ ఇంకా తన వాళ్ళు కలిసి ఎలాగోలాగా రెడ్ కింగ్ నుంచి తప్పించుకుని సకార్ ప్లానెట్ మీద ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లిపోతారు. కానీ రెడ్ కింగ్ మాత్రం హల్క్ ని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈవెన్ తన ఆర్మీస్ ని కూడా పంపిస్తాడు. బట్ వాళ్ళ వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. అండ్ అప్పుడే రెడ్ కింగ్ తన బాడీ గార్డ్ అయిన కెరాను పంపిస్తాడు. కెరా కూడా ఒక శక్తివంతమైన బాడీ గార్డ్. అయితే అప్పుడు హల్క్ కి ఇంకా కెరాకి మధ్యన ఫైట్ జరుగుతూ ఉంటుంది. అండ్ అదే సమయంలో రెడ్ కింగ్ స్పైక్స్ ను వాళ్ళ మీదకి పంపిస్తాడు. అయితే ఈ స్పైక్స్ అనే వాళ్ళు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ కెరా ఉన్నా సరే తనని పట్టించుకోకుండా రెడ్ కింగ్ స్పైక్స్ ని పంపిస్తాడు. అండ్ అక్కడ కెరాని కూడా రెడ్ కింగ్ మోసం చేస్తాడు. అండ్ అలా కొంతసేపు ఫైట్ తర్వాత రెడ్ కింగ్ లీడర్ ని హల్క్ పట్టుకుంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే స్పైక్స్ కూడా హల్క్ లాగానే సకార్ మీద క్రాష్ ల్యాండ్ అయిపోయిన వాళ్ళే. కానీ రెడ్ కింగ్ వాళ్ళని అదుపులో ఉంచుతాడు. ఇంకేముంది హల్క్ ఇంకా స్పైక్స్ కలిసి రెడ్ కింగ్ ని అంతం చేయడానికి వెళ్తారు. కానీ అప్పటికే రెడ్ కింగ్ సకార్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ మన హల్క్ మాత్రం డిస్ట్రాక్ట్ అవుతున్న ప్లానెట్ యొక్క టెక్టానిక్ ప్లేట్స్ విడిపోకుండా పట్టుకుని ఉంటాడు. అలా సకార్ మొత్తాన్ని కాపాడతాడు. సేవియర్ గా తను చేయాల్సింది చేశాడు. ఇంకా సకార్ ని మళ్ళీ పునర్నిర్మించడమే. రెడ్ కింగ్ తో యుద్ధం జరిగిన తర్వాత హల్క్ అయితే ఒక రియల్ కింగ్ లా మారాడు. స్పైక్స్ ని మళ్ళీ సకార్ నుంచి స్పేస్ లోకి పంపిస్తాడు. రెడ్ కింగ్ ఎరగా వాడుకున్న కెరా ఇంకా హల్క్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడతారు. వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు. ఇంకా అందరూ కలిసి రెడ్ కింగ్ నాశనం చేసిన ప్రతిదాన్ని పునర్నిర్మిస్తారు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇక్కడ మన హల్క్ లో ఉంటాయి. తనని భూమి నుంచి వెలివేస్తారు. అండ్ యుద్ధాలు జరిగే ఒక ప్లానెట్ లోకి వెళ్తాడు. అయినా సరే తను అక్కడ ఉన్న అందరినీ కాపాడతాడు. అందుకే హల్క్ ను రియల్ కింగ్ అని అన్నాను. ఇలా సకార్ ను బాగు చేస్తూ మళ్ళీ ప్రజలకు ఒక మంచి లీడర్ కింద మారతాడు హల్క్. కానీ ఇక్కడ హల్క్ కు అనుకోని ఎదురు దెబ్బ ఒకటి తగులుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు అందరూ చనిపోయారు? అయితే హల్క్ ని సకార్ మీదకి తీసుకువచ్చిన స్పేస్ షిప్ అనేది వార్నింగ్ ఇవ్వడం మొదలు పెడుతుంది, పవర్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని. అప్పుడు దాన్ని హల్క్ స్పేస్ లోకి విసిరేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆలోపే ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. ఒక్క సెకండ్ లో మొత్తం అందరూ చనిపోతారు. హల్క్ కి ఎంతో ఇష్టమైన తన భార్య కేరా కూడా చనిపోతుంది. ఇంకా దీని అంతటికి కారణమైన వాళ్ళు భూమి మీద ఉన్నారు, ది ఇల్యూమినాటి. ఎంతో కోపంతో రగిలిపోతున్న హల్క్ భూమి వైపు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఈ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ సాడ్ గా కూడా ఉంది. అయితే ఈ స్టోరీలో ఉన్న కొంచెం పార్ట్ మనం ఆల్రెడీ ఎంసీయూలో చూసిందే. రాగ్నోక్ మూవీలో హల్క్ సకార్ ప్లానెట్ మీద గ్లాడియేటర్ కింద మారతాడు. బట్ ఇక్కడ రెడ్ కింగ్ ప్లేస్ లో ఈ మనిషి అయితే ఉంటాడు. అసలు కామిక్స్ లో రెడ్ కింగ్ కి అండ్ ఈ మనిషికి అసలు పోలికలే లేవు. బట్ ఇంకా చాలా ఈవెంట్స్ ను ఎంసీయూలో ఇంకా రివీల్ చేయలేదు. త్వరలోనే ఆ ఈవెంట్స్ ను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఈ కామిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ ఫ్రెండ్స్ ఒకసారి ఆగండి, స్టోరీ ఎంతటితో పూర్తవలేదు. అసలైన స్టోరీ ఇప్పుడే మొదలవబోతుంది.